వికారాబాద్ మండలం ఎక్మామిడి కాడు ఉండే ఈ బసమ్మ వికారాబాద్లో ఉండే బిడ్డ దగ్గరకు వచ్చిందట. అయితే మెయిన్ రోడ్డు మీద ఆటో కోసం నిలబడితే ఈ బసమ్మ దగ్గరికి ఇద్దరు బడివేగాళ్ళు వచ్చిరట. అవమ్మ ఆడ బీదలకు పైసలు ఇస్తుర్రు, నువ్వు ఈడేం చేస్తున్నావు, సరుకులు వంచుతున్నారాగో నవాబులు, నీకు ఇప్పిస్తాం పా అని తోలుకపోయారట. నడిమిట్లాగి అవమ్మ ఈ గుత్తులు గున్నాలు ఉంటే నవాబులు సరుకులు ఇయ్యరు, అవి తీసి పక్కకు పెట్టుకొని చెవికమ్మలు తాడు గుండ్లు ఆన్ని ఒలిపిచ్చిరట. వాళ్ళ చేతులు ఇరిగిపోను. ముసలవ్వ సరుకులు పైసలు వస్తున్నాయి కదా అన్న ఆశకు వాళ్ళు చెప్పేదంతా నమ్మి ఆయనతో ఒలిచిన బంగారం అంతా బట్టపేగుల మూలగట్టి సంచిలో పెట్టుకున్నదట. ఇక ఆ పక్కోడు ఈ పక్కోడు నిలబడి అవ్వను ఒకడు మాటలో పెట్టిండట. అరే అవ్వకు నవాబ్ తోటి మాట్లాడి ఎట్లయినా ఎక్కువ సరుకులు ఇప్పియాలరా అని ఒకడంటే, అవురా పైసలు కూడా ఎక్కువ ఇప్పియాలరా అని ఇంకోడు మత్పరిచ్చిండట. ఇక అవ్వ పాపం నిజమే అని పొంగిపోయింది. తూమెడొట్లు ఆశకు పోతే అడ్డెడట్లు గొడ్లు తినిపోతాయని అప్పుడు అర్థం కాలే. ఇక ఆయన ఆ పక్కకున్నోడు మాట్లాడుతుంటే ఈ పక్కకున్నోడు సంచిలో పెట్టిన మూల్యాన్ని తప్పదీసి ఆయన జేబులో పెట్టుకున్నాడట. కత్తమిగా ఆడికెళ్ళి మళ్ళీ వస్తామని గిల్లయ్యారు. వాళ్ళు ఎంతసేపటికి రాకపోయే వరకు అవ్వ సంచిలో పెట్టిన మూల్య చూసుకుంటే ఇంకేడుంటుంది, మూల్య కథం అయిపోయా, మూల్య మాయమైంది. కథం ఇక కథ అంతా అర్థమైపోయి నడుచుకుంటే తెలిసిన బంగారు షాప్ అయిన దగ్గరికి పోయి అంత చెప్పుకొచ్చిందట. ఇక ఆయన ఎస్ఐకి ఫోన్ చేసి ముచ్చట చెప్పిండట. అవ్వ పోయి టౌన్లో కంప్లైంట్ ఇచ్చి వచ్చింది బిడ్డతోటి కలిసిపోయి. ఇక పోలీసు వాళ్ళు వికారాబాద్ రోడ్ల మీద సీసీ కెమెరాలు జల్లెడ బట్టి దొంగల జాడను దొరకబట్టే పనులున్నారట ఇప్పుడు.